ఎవరైనా డిగ్రీ చదువుకోవాలి అనే ఒక కళ వాస్తవానికి ఒకప్పుడు మా హయాంలో అయితే 90s అంటే అప్పట్లో 10వ తరగతి చదివితేనే పెద్ద విద్య. ఇప్పుడు మినిమం డిగ్రీ అనేది కామన్. ఎందుకంటే డిగ్రీ లేకపోతే సంఘంలో గౌరవం ఉండదు, ఒక మర్యాద ఉండదు, ఎవరు మనల్ని గుర్తించరు. కనీసం చిన్న స్థాయి ఉద్యోగం సంపాదించాలన్నా డిగ్రీ విద్యార్హత కదా. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు డిగ్రీలు చదివిన వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది ఎంతమంది ఉంటారు సొంతంగా ఫీజులు కట్టుకొని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో చదువుకునే వాళ్ళు ఎక్కువ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడతారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు. ఇది ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పుకోవాలి అప్పట్లో. కానీ ఇప్పుడు అలాంటిది ఈ డిగ్రీ చదువుకుని కూడా వేస్టేనా అన్నట్టుగా ఉంది. కారణం ఏంటంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళ చేతికి ఇప్పుడు సర్టిఫికెట్లు రావట్ల. డిగ్రీ చదువుకొని కాలేజీ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఏ పీజీల్లోనే జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, ఉన్నత విద్యలోకి వెళ్ళాలి అనుకుంటే కాలేజీలో అక్కడ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే ఫీజులు బకాయిలు ఉండిపోయినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 క్వార్టర్ల ఫీజులు ఆయన బకాయిలు పెడితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ దాదాపు ఏడాదిన్నరలో, ఎందుకంటే 2024లో ఉన్న పాస్డ్ అవుట్ వాళ్ళకి కూడా వీళ్ళు వచ్చిన సర్టిఫికేట్స్ ఇవ్వాలి. అంటే ఈ 2 టైమ్స్ దాదాపుగా 3 క్వార్టర్లు వీళ్ళు పెండింగ్లో పెట్టారు. అంటే ఇప్పుడు 6 క్వార్టర్ల ఫీజులు పెండింగ్లో ఉంటే ఇక్కడ కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, కాలేజీలు యూనివర్సిటీలకు కట్టాల్సిన అఫిలియేటెడ్ ఫీజులు యూనివర్సిటీలు కట్టట్లేదు, దాంతో యూనివర్సిటీలు సర్టిఫికెట్లు రిలీజ్ చేయట్లేదు వీళ్ళు ఫీజులు కట్టక. ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉండడం వల్ల వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, యూనివర్సిటీలకి అఫిలియేటెడ్ ఫీజులు కట్టట్లేదు, దాంతో వీళ్ళకి డిగ్రీ సర్టిఫికెట్లు రావాలి. అంటే డిగ్రీలు చేసి వేస్టా? డిగ్రీ చేశావు అనడానికి ఏంటి సాక్ష్యం? ఇప్పుడు నేను డిగ్రీ చేశాను, నా దగ్గర ఒక సర్టిఫికెట్ ఉంటే నేను డిగ్రీ చేశాను, లేదు నేను డిగ్రీ చేశాను మెల్ల బోర్డు వేసి తిరిగితే డిగ్రీ చేసినట్టు అయిపోద్దా? ఆ డిగ్రీ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు ఉన్న చదువులకు వెళ్ళాలంటే ఆ టీసీ కూడా ఇంపార్టెంట్. ఆ టీసీ అలాగే ఆ డిగ్రీ ఉత్తీర్ణ సర్టిఫికేట్, ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ రెండు ఉండాలి అంటే ఖచ్చితంగా ఫీజులు చెల్లించాలి. ఇప్పుడు అలాగే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు నడి రోడ్డు మీద నిలబడిపోయింది. దీనికి కారణం ఏంటంటే 100% ప్రభుత్వ వైఫల్యం. ఇది విద్యాశాఖ స్పందిస్తుందా? ఇమీడియట్గా డెసిషన్ తీసుకుంటుందా? యూనివర్సిటీలతో మాట్లాడుతుందా? కాలేజీలతో మాట్లాడతారా? లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగుతారా? ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక అతిపెద్ద ప్రశ్నార్థకంగా మారింది.